ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు తన రాజకీయ భవిష్యత్పై బెంగ పట్టుకున్నట్లుంది. అందుకే జగన్ పై ఆమె తెగించి విమర్శలు చేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండియా కూటమిలో జగన్ భాగస్వామి అయితే తన గతేం కావాలనే భయం షర్మిలను వెంటాడుతోంది. అందుకే సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు కూడా షర్మిల వెనుకాడటం లేదని ఏపీకి చెందిన ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రతి దానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె సోషల్ మీడియా వేదికగా తన అన్న జగన్ పై చెలరేగిపోయారు. ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ హాజరు కాకపోవడానికి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధమే కారణమని జగన్ విమర్శించారు. ఈ పాయింట్ ను పట్టుకొని జగన్ పై విమర్శలు చేయడానికి షర్మిల అత్యుత్సాహం ప్రదర్శించారు. షర్మిల నుంచి ఇలాంటివి ఊహించినవే. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. రాజకీయ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టారంట. 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధాన్ని జగన్ పెట్టుకున్నారంట. విభజన హక్కుల్ని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకు కానీ జగన్ చేసిన విమర్శకు మాత్రం ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల వల్లే రాహుల్ రాలేదు అన్న విమర్శకు జవాబు లేదు. వైఎస్ఆర్ వారసుడిగా పనికి రారని జనం డిసైడ్ అయ్యారని షర్మిల పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలని అన్నకు చెల్లె హితువు చెప్పారు. ఈ విమర్శలన్నీ షర్మిల తన రాజకీయ ఉనికి కోసమే చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఇండియా కూటమిలో జగన్ కీలక భాగస్వామి అయితే రాజకీయంగా తన దారి ఏంటి అనేది ఆమెకు అర్థం కావడం లేదు. ఇక దిక్కు చంద్రబాబే. టీడీపీలో చేరడం మినహాయించి ఆమెకు మరో రాజకీయ మార్గం లేదు. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే అన్నకు వ్యతిరేకంగా టీడీపీలో చేరడానికి ఆమె వెనుకంజ వేయరని జనం అనుకుంటున్నారు.